ఆర్టీసీని సెట్ చేస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటి వరకు 6 కోట్ల మంది జర్నీ చేసిండ్రు. 1000 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. 50 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి. రైట్గా టీఎస్ఆర్టీసీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సెట్ చేసి సంస్థను గాడిన పెడతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కార్మికులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీలు, పీఎఫ్, సిసిఎస్, డిఏ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సంస్థ పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి ఎంతో ఉందని ఆయన గుర్తు చేశాడు. ఆర్టీసీ కార్మికులారా, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది, మీరు కష్టపడండి, సంస్థను ఆర్టీసీని బలోపేతం చేసుకోండి, ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటది, మీకు ఏ కష్టం రానియదని చెప్పి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. నిన్న 80 కొత్త బస్సులను ప్రారంభించారు. పూజ చేస్తున్నట్టున్నారు కొత్త బస్సుల దీనికైతే కేసీఆర్ యాడ్లే పెద్ద గుట్టుడే. జెండా ప్రారంభిస్తా ఉన్నారు. కొత్త ఆర్టీసీ బస్సులు 80 కొత్త బస్సులు వచ్చినాయి, ఇంకా చాలా బస్సులు వస్తూ ఉన్నాయి. బస్సులు సరిపోవట్లేదు అనేటువంటి నేపథ్యంలో కొత్త బస్సులను తీసుకొస్తా ఉంది ఆర్టీసీ. ఎండి సజ్జనార్ గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ఉన్నతాధికారులు. ఆర్టీసీ కార్మికులు చంపే కాక లాస్ట్ టైం. అయ్యో, ఆర్టీసీ కార్మికుల ఉసురు పుచ్చుకోలే కేసీఆర్. 56 మంది చచ్చిపోయారు. వాళ్ళని ఆడికి పిలిచి, ప్రగతి భవన్ పిలిచి, మహిళా కండక్టర్లలో మన భార్యను చూసుకోవాలంటాడు. అన్నాడు. వాళ్ళని 56 మందిని చంపిన తర్వాత 2 నెలల సమ్మె తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా ప్రగతి భవన్ పిలిచి బిర్యానీ పెట్టి సప్పట్లు కొట్టించి అవతల పడ్డాడు. కేసీఆర్ అంతా గ్యాస్ బుక్ అనే మళ్ళీ పాల ప్యాకెట్లు పోపించుకుంటాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ మీరు ఏ ఒక్క పాల ప్యాకెట్ దింపాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీది. రైట్గా పెండింగ్ లో ఉన్న పీఆర్సీలు, పీఎఫ్, సిసిఎస్, డిఏ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సంస్థ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్టీసీ కార్మికులు ఏవో చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు, ఏదో చెప్పుకోవాలనుకుంటా ఉన్నారు. దయచేసి అటు ఎండి సజ్జనార్ గారి కన్నా లేకపోతే ఒక ప్రత్యేక అధికారులన్నా సమస్యలు చెప్పుకోవడానికి నియమించాల్సిందిగా, ఒక సమయం ఇవ్వాల్సిందిగా వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి పరిశీలిస్తారని భావిస్తాం. కొత్త బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్.